ఇప్పుడు చాలా కంపెనీస్ అయితే ఆఫీస్‌కి రమ్మనేసి పిలుస్తున్నాయి. అలాగే కొన్ని కంపెనీస్‌లలో హైబ్రిడ్ మోడ్ అయితే జరుగుతుంది. మా కంపెనీలో అయితే ప్రెజెంట్ హైబ్రిడ్ మోడ్ అయితే నడుస్తుంది. ఆఫీస్‌కి వెళ్ళడం కోసం అనేసే నేను మంత్లీ 12 డేస్ బెంగుళూరుకైతే వెళ్తూ ఉంటాను. మా సిస్టర్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఒక ఫంక్షన్ అయితే ఉంది. దానికోసం షాపింగ్‌కెళ్దామా అనేసి మా సిస్టర్ అడిగితే, ఓకే. ఎలాగో వీకెండే కదా! వెళ్దాం పదా అనేసి మేము సాటర్‌డే రోజైతే షాపింగ్‌కి వెళ్ళాము. ఆ ఏరియా నేమ్ వచ్చేసి చిట్పేట్. ఇది బెంగుళూరులో వన్ ఆఫ్ ద స్ట్రీట్ షాపింగ్ ఏరియా. ఇక్కడ డ్రెసెస్, శారీస్ అన్ని ప్రొడక్ట్స్ హోల్‌సేల్‌గా కూడా అమ్ముతూ ఉంటారు. మేము ఒక 12 డ్రెసెస్ దాకా తీసుకున్నాము. నేను 3 తీసుకున్నాను. మా సిస్టర్ కూడా ఒక 3 తీసుకున్నారు. అండ్ పిల్లల కోసం కూడా ఒక 5 6 తీసుకున్నారు. ఎగ్జాక్ట్‌గా గుర్తులేదు. నేను జడబిళ్ళల కోసం అనేసి వెతికితే ఎక్కడ జడబిళ్ళలు సెపరేట్‌గా దొరకలేదు. అన్ని అటాచ్‌మెంట్ ఉన్నవైతే చూపిస్తున్నారు. సరే ఇది బాగుంది కదా! అనేసి ఒక సెట్ అయితే నేను తీసుకున్నాను. అలాగే మా సిస్టర్ పాప కోసం అనేసి కొన్ని హెయిర్ బ్యాండ్స్, పప్పిన్స్ అలాంటివి తీసుకునింది. నేను కూడా 2 బౌస్ తీసుకున్నాను. 2 ఫ్లక్కర్స్ తీసుకున్నాను. ఒక హెయిర్ బ్యాండ్ అయితే తీసుకున్నాను. నేను కూడా పాప కోసం అనేసి 1 బౌ అయితే తీసుకునింది. మీకు వీటి కాస్ట్ కావాలంటే పిన్ చేయండి. నేను లాంగ్ వీడియోలో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇలాంటి స్ట్రీట్ షాపింగ్ ఏరియాకెళ్ళినప్పుడు మనకి మెయిన్ బార్గెయిన్ చేసేదైతే రావాలి. బార్గెయిన్ చేసేది రాకపోతే వాళ్ళు కన్ఫర్మ్‌గా మనల్ని చీట్ చేస్తారు. మేము ఎర్లీగా వెళ్ళాము. అందుకనేసే పెద్దగా జనాలైతే లేరు. ఇంకాస్త లేట్‌గా ఎళ్ళుంటే గనక ఫుల్ జనాలయిపోయేవారు. షాపింగ్ చేయడానికి కొంచెం కష్టమైపోయేది. మేము తీసుకున్న డ్రెసెస్ అన్నీ కూడా 2 సెట్, 3 సెట్ ఉన్నవైతే తీసుకున్నాము. 2 సెట్ వాటికి ప్యాంట్ రాలేదు. దుప్పట్టా, కుర్తా అయితే వచ్చింది. 3 సెట్ వాటికి కుర్తా, దుప్పట్టా, ప్యాంట్ అయితే